బాధపడుతున్నారు డిమాండ్ పవన్ తండ్రి. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. బిగ్ బాస్ కంటెస్టెంట్గా డిమాండ్ పవన్ బాగా పాపులర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన ఫైనల్ దాకా చేరుకున్నాడు, టాప్ 5లో కూడా ఉన్నాడు. అయితే డిమాండ్ పవన్ తండ్రిని కూడా అప్పుడు బిగ్ బాస్ వేదికపైకి పిలిచి ఆయన అందరికీ పరిచయం చేశారు. ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నట్టు, ఆయనకు ట్రీట్మెంట్ కోసం కూడా ఆ డబ్బులను వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పాడు. డిమాండ్ పవన్ బిగ్ బాస్లో క్యాష్ తీసుకొని బయటికి వచ్చాడు. సో అప్పుడు ఈ క్యాష్ ఏం చేస్తామని అడిగినప్పుడు ఆయన తన తండ్రికి ట్రీట్మెంట్ కూడా చేయిస్తాను, ఇంకా ఇతర అవసరాలకు వాడుకుంటానంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో డిమాండ్ పవన్ తండ్రి అప్పుడు బిగ్ బాస్ వేదికగా తెలుగు ప్రేక్షకులకు కూడా బిగ్ బాస్ యాజమాన్యం ఈవెంట్లో చూపించింది. ఇప్పుడు అతని తండ్రి క్యాన్సర్తో పోరాడుతూ మరణించినట్టుగా తెలుస్తోంది. డిమాండ్ పవన్ తండ్రి దుర్గా ప్రసాద్ మృతి చెందాడు. కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతూ ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాండ్ పవన్ తండ్రి ప్రస్తుతం మృతి చెందినట్టుగా తెలుస్తుంది. డిమాండ్ పవన్ తండ్రి దుర్గా ప్రసాద్ మృతి చెందడంతో ఒకసారిగా ఆయన కుటుంబంలో విషాదం చేయాలనుకునే గత కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఆయన చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన హాస్పిటల్ మృతి చెందాడు. గతంలో బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు క్యాష్ తీసుకొని ఆయన బయటకు వచ్చారు. అయితే క్యాష్ తమ తండ్రి ట్రీట్మెంట్ కోసం కూడా వినియోగిస్తారంటూ డిమాండ్ పవన్ బిగ్ బాస్ వేదికగా చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆయన క్యాన్సర్తో పోరాడుతూ మరణించినట్టుగా తెలుస్తుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాండ్ పవన్ ఇంట్లో విషాదం అయితే చోటు చేసుకుంది. మనం పిక్చర్లో చూడొచ్చు. అతని తండ్రి దుర్గా ప్రసాద్ క్యాన్సర్తో బాధపడుతూ మరణించినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి గౌతమి ఉన్నారు. గౌతమి, డిమాండ్ పవన్ ఫాదర్ క్యాన్సర్తో చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఆయన బిగ్ బాస్ వేదికపై కూడా ఆయన్ని పరిచయం చేశారు. అప్పుడు డిమాండ్ పవన్ క్యాష్తో బయటకు వెళ్ళినప్పుడు ఆ క్యాష్తో తన తండ్రికి ట్రీట్మెంట్ కూడా చేస్తానంటూ కూడా బిగ్ బాస్ ప్లాట్ఫామ్పై మాట్లాడారు. అంతలోనే ఆయన తండ్రి క్యాన్సర్తో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది? 9లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాను. దానికన్నా ముందు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా డాన్సులు చేస్తూ అంత గుర్తింపు రాకపోయినప్పటికీ బిగ్ బాస్ లో మాత్రం తను టాస్క్లు ఆడుతూ అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఇటు రీతు చౌదరితోని ఒక మంచి బాండ్ అనేది క్రియేట్ చేసుకొని జనాల్లో అందరిలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలోని పలు టాస్క్